ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ఇందిరమ్మ చీర. మన హిందువులకు ఇచ్చిన రేవంత్ రెడ్డి అన్న కానుకగా ఇచ్చిన చీర అన్నమాట. ఒకసారి ముస్లిం వాళ్ళకి ఇచ్చిన చీర చూద్దాం. ఆ చీర క్వాలిటీ ఈ చీర క్వాలిటీ అయితే చూడొచ్చు. ఆ చీర వచ్చేసి 2000 ఉంటుంది. ఇది కోటిలకు పోతే 30-40 రూపాయలకు వస్తుంది. 30-40 రూపాయల చీర ఇచ్చి ఓట్లు వేసుకొని హిందువులకు న్యాయం చేయరు. కానీ రేవంత్ రెడ్డి అన్న ముస్లిం వాళ్ళకు దాంతో ఒక వైట్ ఏదో ఫైజామా ఇంకోటి ఏదో పంపించిండు. ఆయన ఒక పట్టు చీర 2000 పట్టు చీర, ఒక 1000 రూపాయల ఫైజామా, ఇంకోటి ఏముంది అది మొత్తం కలిపి 4 నుండి 5,000 కానుక ఇచ్చిండు. మరి మా హిందువులకి ఏమి ఇచ్చిండు? 50 రూపాయలు. దీన్ని ఎవరు యూజ్ చేస్తారంటే రైతులు చేన్ల పందులు రాకుండా ఉంటాయి చూడు సైడ్లా, దానికోసం అయితే యూజ్ చేస్తారు. దేశం మొత్తం కనిపిస్తుంది దీని నుంచి. రేవంత్ రెడ్డి అని కూడా కనిపిస్తాడు. అందరూ గమనించాలి, ఇక్కడ నేను ముస్లిం వాళ్ళకి విరుద్ధం కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విరుద్ధం కాదు, అందరికి సమానంగా చూడాలి అనేదే నా భావన. బాక్స్ పైన ఈద్ ముబారక్ అని వేసి లోపల 3 గిఫ్ట్లు పంపించాడు. మాకేమో ఒక చెత్త కవర్ ఉంటుంది చూడు, ఆ వైట్ కవర్ వేసేసి అందులో వేసేసి ఈ చీర ఇచ్చేసి పంపిస్తాడు. మా గొర్రె హిందువులు మా వాళ్ళు మొత్తం పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు వేసుకుంటూ ఆడపోయి నాకు చీర బతుకమ్మ చీర అవ్వెల్లా ఎంత బాగుంది అనుకుని గుంజుకుంటూ తీసుకొస్తారు. మళ్ళీ కాంగ్రెస్కి ఓటేస్తారు. సిగ్గుండాలి వీళ్ళకి, నిజంగా వీళ్ళకి సిగ్గుండాలి. నిజమేందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ వీడియోని ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఒక్క ఆడపిల్ల దగ్గరికి, నా అమ్మల దగ్గరికి, నా అక్క చెల్లెల దగ్గరికి షేర్ చేయండి. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.